ఒకసారి అశోక చక్రవర్తి మంత్రితో కలిసి విహారానికి వెళ్ళాడు. మార్గమధ్యంలో వారికి ఒక బౌద్ధ సన్యాసి ఎదురయ్యాడు. వెంటనే అశోకుడు కిరీటాన్ని తీసి ఆ మహనీయుని పాదాలకు నమస్కరించాడు. అది మంత్రి గారికి ఏమాత్రం నచ్చలేదు. చక్రవర్తి స్థాయిని తగ్గించేలా ఉందని ఆయన భావించారు. మంత్రి మనోభావాన్ని గుర్తించిన అప్పటికి మౌనం వహించారు అశోక చక్రవర్తి. మర్నాడు మంత్రిని పిలిచి మేక, గొర్రె, మనిషి తలలు ఉన్నాయి కొనుక్కోండి అంటూ చాటింపు వేయించమన్నాడు. మేక, గొర్రె తలలు కావాలని చాలా మంది అడిగారు. కానీ మనిషి తల ఏ ఒక్కరూ కోరుకోలేదు. ఉచితంగా ఇస్తామన్నా వద్దన్నారు. బౌద్ధ సన్యాసి పాదాలకు నమస్కరించానని మీరు చింతించారు. చూశారు కదా! మన శిరస్సుకు ఏ మాత్రం విలువ లేదు. ప్రజల సంరక్షణార్థమే ఈ రాజపదవి. ఆ దర్పాన్ని చాటే కిరీటాన్ని తొలగించి, అహంకారాన్ని అణిచేసేందుకు శిరస్సు వంచి నమస్కరించాను అంటూ అశోక చక్రవర్తి వివరించారు. చూశారు కదా! మన అశోక చక్రవర్తి యొక్క వినయం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్‌మెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.